వ్యూస్ చెప్పండి. దేవ్ ప్రసాద్ గారు. భరత్ గారు నిన్న కేబినెట్ సమావేశం అయితే ప్రాథమిక సభ్యులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. ఒక హెల్త్ స్కీమ్ విషయంలో తప్ప ఏ పరిష్కారం మాకు కాలేదనేటువంటి భావనతో, ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి కొత్తగా రిటైర్ అయినటువంటి వాళ్ళు, పెన్షనర్లు పెద్ద ఎత్తున కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి కనీసం 3 DAలు వచ్చే విధంగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి మళ్ళీ, అంటే ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం డెఫినెట్ గా ఇవ్వాల్సినటువంటి బాధ్యతను గుర్తించినందుకు మా వారికి కృతజ్ఞతలు చెప్తూనే 3 DAలు ఇచ్చే విధంగా ఉద్యోగ సంఘాలతో చర్చించి అట్లాగే మిగతా అంశాల మీద కూడా సానుకూల వైఖరి ప్రదర్శించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. భరత్ గారు. సార్, నిన్న యావత్తు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులందరూ కూడా క్యాబినెట్ వైపే చూశారు సార్. ఎందుకంటే మాకు 2 DAలు వస్తాయా, 3 DAలు వస్తాయా అనే ఉద్దేశంతో అందరూ ఎంతో ఆశగా చూసిండ్రు. కానీ ప్రకటన మాత్రం వచ్చే వారికి అంత నిరాశకు లోనైంది. ఎందుకంటే కనీసం అట్లీస్ట్ 2 DAలు వస్తాయనేది చాలా మంది ఆశపడిరు. 90% అన్హ్యాపీ మన పోల్ ప్రకారం. రెండు ప్రకటించినప్పటికీ ఒకటి ఇవ్వనట్టు లెక్క. 6 months అంటే రేపు జూన్లో ఇంకొక DA ప్రకటించవలసి ఉంటుంది సార్. మళ్ళీ పెండింగ్ చేయము. కాబట్టి చాలా నిరుత్సాహంగా ఉన్నారు. వాస్తవానికి ఏంటి అంటే ఒక్కటి మాత్రం మనం గమనించవలసింది ఒకటి ఏంటి అంటే, నేను మొత్తం క్యాబినెట్ అంతా ఉద్యోగుల సమస్యలపై, ఈ సమస్యలు ఎట్లా తీర్చుదాం, సమస్యలు ఎట్లా అన్న ఉద్దేశంతో ఒక మీటింగ్ కావడము, నిజంగా సమస్యను తీర్చుదామన్న ఒక ఆలోచన ఉండడము ఈ ప్రభుత్వానికి కాకుండా అవుట్కమ్ ఏంటి ఇంపార్టెంట్. వాళ్ళ లోపల 6 గంటలు చర్చించారా లేదా అంటే కొంతవరకు చేస్తాము అన్న ఒక ఆలోచనతో ఉండడం ఒకటి ఆనందం సార్. ఎందుకంటే దాన్ని కొంచెం సానుకూలంగా తీసుకోవాలి. శ్రీపాల్ రెడ్డి గారు కట్టారు. చెప్పండి శ్రీపాల్ రెడ్డి. ఫైనల్ రియాక్షన్ ఏమీ లేదు. అంటే వాస్తవంగా DAలు పెండింగ్ ఉన్నాయి, అవి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సరే, ఈ రోజు ఒక DA ఇచ్చి నాకు చెప్పిన విషయం ఏంటంటే అతి త్వరలోనే మరొక DA కూడా రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. సరే, అట్లా 2 DAలు ఒకేసారి కనుక రిలీజ్ చేస్తే బాగుండేది. అది మేము అనుకున్నాము. అయితే ఇప్పుడు ఇంతకుముందు శ్రీనివాసరావు గారు మాట్లాడింది, తర్వాత విఠల్ గారు మాట్లాడిన దాని ప్రకారం కూడా ఏంటంటే ఈ DA అనేది సరే ఇప్పుడు 2 పెండింగ్ తోటి 1/7/2023 వరకు అయిపోతా ఉన్నాయి. సో ఇప్పుడు PRCని కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్ గా అన్ని DAలు కూడా ఇవ్వాల్సి వస్తుంది, కొత్త PRC ప్రకారం ఇవ్వాల్సి వస్తుంది. అదే మా నాయకులు చెప్పినట్టు మరి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి కానీ పదే చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్థికంగా పరిస్థితులు మెరుగవుతాయి, వనరులు సమకూర్చుకుంటామన్నారు. ఆ యొక్క ఆశాభావంతో ఉన్నాము. ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే కార్యాచరణ ప్రకటించడం జరిగింది ఆల్రెడీ, అది ఉంది. సో చూడాలి. అంటే కార్యాచరణ అయితే ప్రకటించారు December 9th. రెహానా December 9th, June 9th. ఇంకా 3 రోజులే ఉంది. అంటే పోల్లో అయితే మనకి 90% సాటిస్ఫాక్షన్ లేరు. బట్ సంఘాల నేతలు అయితే గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తున్నట్టు, లైక్ ఓకే అర్థం చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ మన సంఘాల నేతలు ఎట్లా ఉంటారంటే అడకత్తెరలో పోక చెక్కలాగా తప్పదు కదా. గవర్నమెంట్ తో మంచి సంబంధాలు మెయింటైన్ చేయకపోతే గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళని డివైడ్ చేసే ప్రయత్నం చేస్తుంది. నాయకులకు ఒక్కరోజు సంబంధాలు తెగిపోయేది కాదు కదా సార్, ఎప్పుడు సంబంధాలు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే సంఘ నాయకులు ఏం ప్రాబ్లం ఉంటుందంటే, మన గవర్నమెంట్ తో మంచి సంబంధం ఇంకా 3.5 సంవత్సరాలు ఇదే గవర్నమెంట్ ఉంటుంది. ఇప్పుడు తిడితే గనక పని చేయరు, మెల్లగుండి పని చేయించుకోవాలి. ఇట్లా వాళ్ళ వ్యవహారశైలి ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ సంఘ నాయకుల్ని కూడా వాళ్ళ తిట్లకు రెడీ ఉండాల్సిందే. దాని ఏమంటారంటే అడకత్తెరలో పోక చెక్క. తెలంగాణ రెండింటి మధ్యలో అటు ఉద్యోగులు ఇటు ప్రభుత్వం మధ్య నలుగుతారు. ఆబ్వియస్లీ తిట్లు పడేందుకు రెడీ ఉంటేనే సంఘ నేతలుగా రెడీ ఉండాలి, అంతేనా? సో చూద్దాం 9th మరి ధర్నా ఉంటుందా లేదు. మోస్ట్లీ ఉండకపోవచ్చు, ఎందుకంటే రేవంత్ రెడ్డి కలుస్తా అని చెప్తున్నారు కాబట్టి చూడాలి. జగదీశ్వర్ రావు గారు, తర్వాత మారం జగదీశ్వర్ గారు ప్లస్ ఐలు శ్రీనివాసరావు గారు, ఎందుకంటే వాళ్ళు చైర్మన్ వైస్ చైర్మన్ లచ్చిరెడ్డి గారు వాళ్ళు డిసైడ్ చేస్తారో మొత్తానికి చూడాల్సింది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.